మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు జేజేలు కొట్టిన జనం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై పూలవర్షం కురిపించి హారతులతో స్వాగతం పలికిన మహిళలు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ర్యాలీగా క్రిస్టియన్ పాలెం చేరుకుని అక్కడ సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి కూటమి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు పంపిణీ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండేరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మన్నం కృష్ణ, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ సలహాదారులు మండవ జయంత్ బాబు, మండవ వెంకటస్వామి, నల్లూరు నరసింహారావు, పాలేపు చందు, సుధాకర్, పోతినేని శ్రీనివాసరావు, దొమ్ము లక్ష్మీనారాయణ, ప్రసన్న కుమార్, సురేష్, దాసరి రమేష్, గోరింట్ల చిరంజీవి, వడ్డింపొడి శ్రీనివాసరావు, జనసేన ఆరం వెంకటేశ్వర్లు, గట్టినేని అయ్యన్న, దుగ్గినేని నరసింహారావు, మొనపాటి రామకృష్ణ, గడ్డం రవి, మండవ గోపి, సురేష్, ముల్లూరి మురళి, ప్రభాకర్ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ యొక్క ఇళ్ళ దగ్గర సార్ వచ్చేటప్పుడు మీరు దగ్గర ఇళ్ళ దగ్గర ఒక సైడ్ పట్టుకోండి. కుమార్ మన విజయ్ కుమార్ అందరికీ తోడుగున్నాడు విజయ్ కుమార్ మన చంద్రన్న కలగన్న గ్రామ స్వరాజ్యం సాధించి ఏం చదువుకుంటున్నావు? తల్లికి వందనం పడిందా? మాట్లాడు. పెన్షన్ ఇప్పిస్తారు. పడిందా? ఇంకేంటి చెప్పావా? అదే అందరు చెప్తా ఉన్నారు ఈ సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసి ఇంకా నెక్స్ట్ కాలం మీద పడతాం. నీళ్లు బాగానే వస్తున్నాయి. పక్కింటో లాదంటారు, ఒక్కింట్లో వస్తానంటారు. అంటే బాగా లోతుగా పైప్ లైన్ వేసినట్టు వస్తుందా లేదా? కాలు బాగాలేదు. అది కులదేవతలే. నమస్కారం. బాగా కనపడుతుందా ఇప్పుడు? ఎక్కడ చేపించావు? రెండు ఒకేసారి చేశారు. మళ్ళీ ఇంకోటి ఎప్పుడు చేస్తారంట? సీసీ రోడ్లు వేసాను 15 లక్షలకి. ఇంకా కొన్ని సీసీ రోడ్లు మిగిలిపోయినాయి, ఒక 5-10 లక్షలు. అది ఖచ్చితంగా వచ్చే 2-3 నెలల్లో ఖచ్చితంగా అది కూడా చేసి పెడతాను. చేసి పెడతాను అంటే సీసీ రోడ్లు ఇంకో 10 లక్షలు అయిపోతే అది ఖచ్చితంగా చేసి పెడతాను.
దాని తర్వాత మీరు అడిగింది ముఖ్యమైన సమస్య ఏంటిదంటే కాంపౌండ్ వాళ్ళు. నాకు గుర్తు, నేను ఎప్పుడో అప్పుడు 2009లో తిరిగినప్పుడు కూడా అదే కాంపౌండ్ వాళ్ళు అడిగినట్టు గుర్తు. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాను 2009లో, నాకు బాగా గుర్తు. సరే, ఈరోజు దేనికైనా సమయము సందర్భము అన్ని కలిసి రావాలా, దేవుడి దీవెనలు అన్ని కలిసి రావాలి. సరే, అంటే నీ పొలమేనా? రాసి అంటే ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? సరే, అది రాసి నేను చెప్తాను ఎంఆర్ఓ గారికి, చేపిస్తాను. సరే సరే, అది ఎంఆర్ఓ చెప్తే అది చేపిస్తాము. ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే బిల్స్ ఉంటే ఇవ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం. సరే అమ్మా, తెలుసు కదా, అందరికి ఇస్తా ఉంటాను చెక్లు. రైట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.